దీపావళి ముగిసిన తర్వాత, ఈ తంతు ముగిసిన తర్వాత వచ్చేది బలిపాడ్యమి. శ్రీహరి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి రోజు బలిపాడ్యమి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తిథి పాడ్యమి. కార్తీక మాసంలో మొదటి తిథి పాడ్యమి. ఈ పాడ్యమి తిథిలో బలి చక్రవర్తి ఎవరు అని చూసుకుంటే ప్రహ్లాదుడి మనవడు. ఈ మనవణ్ణి మరి ప్రహ్లాదుడు అంతటి శ్రీహరి భక్తుడు, నారాయణ మంత్రాన్ని ఉచ్చరించేటటువంటి అలవాటు ఉన్న వ్యక్తి కదా. మరి అతని మనమణ్ణి ఎందుకని పాతాళానికి తొక్కేశాడు శ్రీహరి అని మనం చూసుకుంటే, బలి చక్రవర్తి అవ్వటానికి పరమ శ్రీహరి భక్తుడు, ఎప్పుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. రాక్షస జాతిలో పుట్టినప్పటికీ పరమ శ్రీహరి భక్తుడు. అయితే ఎప్పుడైతే శ్రీహరి వామన అవతారంలో బలి నాకు 3 అడుగుల నేలను దానంగా ఇవ్వు అని అడిగినప్పుడు, మరి బలి చక్రవర్తికి ఒక విషయం స్పృహణలోకి రావాలి, అంటే తెలిసి రావాలి. అసలు నేనెవరు నీకు దానం చేయడానికి స్వామి, ఏంటా తెలుసుకోవాల్సిన విషయము, అసలు అంతా నీదైనప్పుడు శ్రీహరి 3 అడుగుల నేల అడిగాడంట బలి చక్రవర్తిని. శ్రీ మహావిష్ణువు చిన్న బాలుడి రూపంలో వామన అవతారము, నెత్తి మీద గొడుగు వేసుకొని, మరి ఎక్కడ 3 అడుగుల నేలను నాకు దానంగా ఇస్తావు అని అడిగినప్పుడు, మొదటి అడుగును భూమి మీద, 2వ అడుగును ఆకాశంలోకి, అలాగే 3వ అడుగును మరి ఎక్కడ పెట్టించాలో ఆ 3వ పాదాన్ని తెలియక, మరి ఏమీ కూడా గత్యంతరం లేక, స్వామి నీకు మాట ఇచ్చాను కాబట్టి 3 అడుగుల నేలను దానం అడిగారు కాబట్టి ఆ 3వ అడుగు నా శిరస్సు మీద మరి పెట్టండి అని అడిగినప్పుడు, ఆ శిరస్సు పాతాళానికి అణిచివేసిందంట బలి చక్రవర్తిని. అజ్ఞానము కాస్త బయటపడింది. బలి చక్రవర్తి అజ్ఞానము అలా తెలుస్తూ ఉంది. ఎప్పుడు కూడా భగవంతుడికి మనమిచ్చేదేముంది, భగవంతుడు ఇచ్చిందే తిరిగి ఆయన ఇంత ఇస్తే అందులో ఇంత మనము ఆయనకు ఇస్తూ ఉంటాము. ఆ విషయాన్ని తెలుసుకోక ఈ ప్రకృతి అంతా కూడా అమ్మవారు దేవుడిదే కదండి, మనమిచ్చేదేముంది వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా దైవ చింతనతోటి భగవంతునికే దానం ఇవ్వాలి అనేటటువంటి గర్వము అనేది అస్సలు ఉండకూడదు. ప్రేమ, కరుణ, అలాగే వాత్సల్యము అనేటటువంటి ప్రేమతోటి ఏదైనా సాధించవచ్చు. కానీ ఎవరిని కూడా బెదిరించి మరి తదేకంగా ఎవరిని కూడా మనం లొంగదీసుకోలేము. ఒక ప్రేమ మాత్రమే శాశ్వతం అనేటటువంటి నీతి బలి చక్రవర్తి పాతాళంలోకి వెళ్ళినటువంటి కథనం ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే బలి చక్రవర్తి పాతాళంలోకి వెళ్ళింది శ్రీహరి పాదాల సాక్షిగా కాబట్టి అది కూడా ఆయన అదృష్టమే, బలి చక్రవర్తి అదృష్టమే. దేవుడి చేతిలో చావడం కూడా ఒక అదృష్టమే. రావణాసురుడు చూడండి, రాముడి చేతిలో చనిపోయాడు, అది కూడా ఒక అదృష్టమే. దేవుడి చేతిలో మరణం సంభవించాలన్నా అది చాలా జన్మల పుణ్యం ఉండాలట. కాబట్టి వీళ్ళంతా గొప్ప భక్తులు, శ్రీహరి భక్తులు, శివభక్తులు కాబట్టి అవి వీరికి చెల్లింది. మరి కాకపోతే రాక్షస ప్రవృత్తి ఉండడం కారణంగా వారికి భగవంతుడు ఈ రకంగా అనుగ్రహించాడని అర్థం. బలిపాడ్యమి రోజు బలిని సంకేతంగా పెడుతూ ఇక పూజలు అవి చేసేటటువంటి విధి విధానం ఉంది. కేదారేశ్వర నోము కూడా చాలా చక్కగా చేస్తారు. అందరూ కూడా మరి పాటించండి. అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేసేదే కేదారేశ్వర నోము. ఈ ప్రకృతిలో పండేటటువంటి వివిధ పువ్వులు, పళ్ళు, అలాగే ఆకులు, అలమలు, రకరకాల గింజ ధాన్యాలు ఇవన్నీ కూడా కలిసి అమ్మవారికి నివేదించడము, అలాగే చక్కగా ఉపవాసం ఉండి, ఒకవేళ ఓపిక లేకపోతే మితాహారంతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు చక్కగా అలా భగవత్ సంకీర్తనతోటి కాలక్షేపం చేసి బ్రాహ్మణ సమారాధన చేసిన తర్వాత దేవుడికి నివేదించిన దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, సఖ్యత, ఎన్ని గొడవలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చాలా సులువుగా దాటగలుగుతారు. అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించేటటువంటి కేదారేశ్వర వ్రతంలో చక్కగా స్త్రీలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతమైన, కేదారేశ్వర నోమైన ఏదైనా సరే సౌభాగ్యానికి, సత్సంతానానికి, పుత్ర పౌత్రాభివృద్ధికి, ధన కనక వస్తు వాహనాది సౌభాగ్యానికి, ఇలాంటి అన్ని అష్టైశ్వర్యాలకు కోరుకుని ప్రతి స్త్రీ కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీకి ముఖ్యమైనది సౌభాగ్యము, సంతానము, సత్సంతానము, పుత్ర పౌత్రాది. ఇవి మరి ధనము ఎక్కువ తక్కువ ఉన్నా మరేం వచ్చిన నష్టం లేదు. కానీ అసలు నిజమైన
లక్ష్మీతత్వము, నిజమైన ఆస్తి అంటే ఏంటండి? కేవలం నగలు, డబ్బేనా? అవి మన అవసరానికి పనికొచ్చే ఇంధనమే తప్ప అసలైన ఆస్తి సౌభాగ్యము, అసలైన ఆస్తి పుత్ర పౌత్రాదులు, వంశాభివృద్ధి జరగడము, దైవ చింతన ఉండడం, నలుగురికి సహాయం చేయడము, తీయగా వినసొంపుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. కాబట్టి కేదారేశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడే కేదారేశ్వరుడు. కాబట్టి ఆయనను భర్తగా పొందేటటువంటి లక్ష్యంతో పార్వతీదేవి చాలా రోజులు తపస్సు చేసి కేదారేశ్వరు నోము నోచి ఆయన్ను భర్తగా పొందిందట. ఈ కథనం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి కాని వాళ్ళు, అలాగే పెళ్ళైన స్త్రీలు కూడా కేదారేశ్వర నోము నోచుకొని, పెళ్లి కాని స్త్రీలకైతే మంచి వరుడు, మంచి భర్త దొరకడము, అలాగే పెళ్ళైన స్త్రీలకు చక్కటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలగడము కేదారేశ్వర వ్రతంలోని మరి సారాంశం. అందరికీ కూడా మరొకసారి కార్తీక మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. మితంగా మాట్లాడండి, మితంగా తినండి. ఇది చలికాలం కాబట్టి, సూర్యరశ్మి తక్కువగా ఉండే కాలం కాబట్టి ఒంటి పూట భోజనము మరి ఒంటికి చాలా మంచిది. నక్తాలు అని చేస్తూ ఉంటారు. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాలు, పలహారాలు, పళ్ళతోటి ఉపవాసం ఉండి సాయంత్రం నక్తము అంటే కృత్తికా నక్షత్రం ప్రధానంగా ఉండేటువంటి మాసము కార్తీక మాసము. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అలాగే గణపతి ఆరాధన, శివకేశవుల్ని ఇద్దరిని అభేదం అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, ఇద్దరికి భేదం లేకుండా శివకేశవులు ఇద్దరిని ప్రీత్యర్థము పూజించుకోవడము, జపించడము, ధ్యానించడం అనేది గొప్ప అలవాటు. మౌనంగా ధ్యానిస్తూ ఉంటే ఎన్నో రెట్ల మనశ్శాంతి మనకు లభిస్తూ ఉంటుంది, పుణ్యం కూడా చక్కగా లభిస్తుంది. అలాగే ఎవరిని కూడా విమర్శించే ప్రయత్నం చేయకండి, ఎవరి అలవాట్లు వాళ్ళవి. కాబట్టి మనల్ని ఎవరన్నా విమర్శించినా కూడా చిన్న చిరునవ్వుతోటి అలా నవ్వేసి వెళ్ళిపోండి. కొన్ని రోజులకు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. అలాగే కేదారేశ్వరనము, బలిపాడ్యమి, ఇవన్నీ యమద్వితీయ అని వస్తుంది. యమద్వితీయ రోజు దక్షిణానికి తిరిగి దీపాలు పెడితే వచ్చే సంవత్సర కాలము యమద్రంష్ట కాలం అంటారు. ఈ చలికాలం అంతా కూడా యముడు ఎక్కువగా సంచరించే కాలము, ఎక్కువగా మరణాలు సంభవించే కాలం. కాబట్టి మరి వచ్చే సంవత్సర కాలం పాటు మరి మా ఇంట్లో అందరికీ బాగుండేటట్టు చూసి మరి మా జోలికి రాకు అని చెప్పి దక్షిణానికి తిప్పి దీపాల్ని వెలిగిస్తూ ఉంటారు. ఇవి యమద్వీపాలు అని అంటారు, యమదీపాలు అంటారు. అలాగే భగినీ హస్త భోజనం అంటారు. యమధర్మరాజు యమున ఇంటికి వెళ్ళి ఏ విధంగా భోజనం చేసి మరి ఆమె పెట్టినటువంటి షడ్రోపేతమైనటువంటి రుచులు అన్నీ కూడా ఆస్వాదించి, యమున నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడిగినప్పుడు అప్పుడు యమున అంటుందంట, అన్నయ్య నాకు ఏ కోరిక లేదు, నాకు అన్నీ ఇచ్చావు, నాకు అన్నీ ఉన్నాయి కూడా, అయితే నాకు ఈ వ్రతం చేసి నీవెలా సంతృష్టి చెందావో అలాగే ప్రతి అక్క చెల్లెళ్ళింటికి వాళ్ళ సోదరులు వచ్చి నేనున్నాను అన్న భరోసాని ఇచ్చి చక్కగా తృప్తిగా భోజనం చేసి చీరాసారలతోటి అక్క చెల్లెళ్ళను ప్రీతి చెందేలాగా చేసి వాళ్ళని సంతోష పెట్టేలాగా చేస్తే సర్వ సౌభాగ్యము, దీర్ఘ సౌభాగ్యము, అలాగే మరి ఆయురారోగ్యాలు అన్నీ కూడా వచ్చేటట్టు చూసి, అలాగే ఆ తిన్న సోదరులకు ఏదైతే విందును స్వీకరిస్తారో వారికి దీర్ఘాయువు ప్రసాదించమని ఇలా ఈ వ్రతాన్ని భగినీహస్త భోజనం అనేటటువంటి తంతు ఎవరు చేస్తారో విందు ఇచ్చిన వారికి అక్క చెల్లులకు దీర్ఘాయువు, అలాగే దీర్ఘ సుమంగళి తత్వం, పుత్ర పౌత్రాభివృద్ధి, అలాగే విందు స్వీకరించిన వారికి అన్నయ్యలకు సోదరులకు దీర్ఘాయువును ప్రసాదించమని చెప్పి వరాన్ని కోరుకుందంట యమున. తన కోసం ఏదన్నా కోరుకోమంటే లోకానికి శ్రేయస్సు కలిగేలాగా ఈ వరాన్ని కోరుకోవడం చూసి యమధర్మరాజుకి చాలా సంతోషం అనిపించిందంట. నీకోసం ఏదన్నా కోరుకోమంటే లోకానికి శ్రేయస్సు చేయటానికి కోరుకున్నావా, కాబట్టి నీ నిర్మలమైన మనస్తత్వానికి ఎప్పుడు కూడా నేను సదా రుణపడి ఉంటాను అని చెప్పి, ఎప్పుడు కూడా ఆనందపడతాను నీ మనస్తత్వానికి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడంటే యమధర్మరాజు. అక్కడి నుంచి కూడా భగినీ హస్త భోజనం అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి కార్తీక మాసంలో నక్తాలు అంటే నక్షత్ర దర్శనం, నక్త దర్శనం చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే దీర్ఘమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుంటే దయచేసి ఏ నక్తాలు చేయకండి, చక్కగా భోంచేయండి. అయితే ఇది
బాగా చలికాలం కాబట్టి, సూర్యరశ్మి తక్కువగా ఉన్న కాలం కాబట్టి అరగదు, కాబట్టి ఆహారం మితంగా తినటమే మంచిది. ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా మరీ అంత అధికంగా కూడా తినకూడదు. కాబట్టి అలా చేయండి. అలా చేసిన తర్వాత ఉపవాసం అంటే ఇక కొంతమంది ఏమీ తిన్నరండి, పచ్చి గంగ కూడా ముట్టారు. మరి అది ఉపవాసం కాదది చేసేది, తిండి లేక అలమటించడం అంటారు. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండటం, భగవంతునికి దేవునికి సమీపంలో ఉండడము, ఆయనను ధ్యానించడం ఉపవాసం. కానీ ఏమి తినకపోవడం అని కాదు, అలాగని ఎక్కువ తినమని కాదు. శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం పడిపోకుండా, మన శక్తి పడిపోకుండా మితాహారంగా పళ్ళు, పాలు, పలహారాలు అంతవరకు తినొచ్చు. ఇక ఉపవాసానికి సరైన నిర్వచనం తెలుసుకోవాలి అందరం కూడా. అలాగే చక్కగా తక్కువ మాట్లాడు. అయ్యప్ప పూజలు అన్నీ కూడా ఇప్పుడు శివమాలలు, అయ్యప్ప మాలలు, మండల కాల దీక్షలు అన్నీ కూడా ప్రారంభమయ్యే దశ కాబట్టి ఇవన్నీ కూడా ఈ కాలంలోనే ఎందుకు ప్రారంభమవుతాయి? మరి చల్లటి నీళ్ళతో వేకువజామున ఎందుకని తలార స్నానం చేస్తారు? చలికాలం ఎప్పుడు కూడా పొద్దెక్కే కొద్దీ చలి ఎక్కువ అవుతుంది. తెల్లవారుజామున అగ్ని నిక్షిప్తమై ఉంటుంది నీళ్ళల్లో. ఇలా అనుకోకండి తెల్లవారుజామునే మరి చన్నీళ్లతోటి ఎలా స్నానం చేస్తారు అని కాదు. ఆ అగ్ని నీళ్ళల్లో నిక్షిప్తమైన కారణంగా తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరము. ఇక ఇది కేవలం దైవ చింతన గురించే కాదు, సైంటిఫిక్గా కూడా, శాస్త్రీయంగా కూడా పొద్దెక్కే కొద్దీ ఇక ఈ చలికాలంలో మరి చలి అనేది పెరుగుతూ ఉంటుంది. రాత్రి కాలం ఎక్కువగా ఉండేటటువంటి కాలము, పగల కాలం తక్కువగా, పగలు తక్కువ కాలము, రాత్రి ఎక్కువగా ఉండే కాలం కాబట్టి మన దినచర్య కూడా దానికి అనుగుణంగానే మార్చుకోవాలి. ఇక కార్తీక పురాణము అన్ని కూడా ఒక్కొక్క అధ్యాయంగా పఠిస్తూ ఉండండి. ఎందుకు పఠించాలి అని అడిగితే దాంట్లో నిగూఢంగా ఎన్నో తెలియని దైవ రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఎవరికి ఏ ఫలితం వస్తుంది, ఎలా పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది, అసలు పూజ చేయని వారికి ఎటువంటి ఫలితం వచ్చింది, సూక్ష్మంలో మోక్షం అంటారు. కొంతమంది జీవితాంతం పూజే చెయ్యరు, ఏదో చివరి దశలో ఒక చిన్న పుణ్యం చేస్తూ ఉంటారు, తత్కారణంగా మోక్షం వస్తుంది. ఇటువంటి అన్ని శివపురాణంలో చాలా చక్కగా వివరిస్తారు. అందరూ కూడా శివపురాణము అనేటటువంటి ఒక పుస్తకం కొనుక్కొని అధ్యయనము చేయండి, చదువుతూ ఉండండి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ముమ్మార్లు ఉచ్చరించండి. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే ఈ మంత్రాన్ని జపించండి. ఆంజనేయుని తలుచుకోండి. మీ దైవశక్తిని పెంచుకోండి. పిచ్చి మాటలకు దూరంగా మితంగా మాట్లాడండి, మితంగా తినండి. నవ్వు కూడా ఒక హద్దుకు దాటి నవ్వకూడదు. చూడండి, ఆడవాళ్ళని అతిగా నవ్వద్దు నలుగురిలో అంటారు. అంటే పెడార్థాలు వస్తాయి తర్వాత అని చెప్పి ఆడపిల్లల్ని, పెళ్లిగాని పిల్లల్ని, పెళ్ళైన వాళ్ళైనా సరే నలుగురిలో ఉన్నప్పుడు విపరీతంగా తెగబడి నవ్వద్దు అని చెప్తారు. దానికి రకరకాల అర్థాలు వస్తూ ఉంటాయి రానున్న కాలంలో. కాబట్టి మితంగా తినండి, మితంగా మాట్లాడండి, మితంగా నవ్వండి. ఎంత పెద్ద హాస్యం వచ్చినా చిన్న చిరునవ్వు సరిపోతుంది. ఆ నియంత్రణ లేకపోతే ఇక మనల్ని ఎవరు కాపాడగలరు? ఆ నియంత్రణ మన మీద మనకే ఉండాలి. హృదయం చెప్పినట్టల్లా మనం వినకూడదు, మనం చెప్పినట్టల్లా హృదయం వినాలి. చక్కగా జీవన సరళి, ఒక సిస్టమాటిక్ అంటారు, ఒక సరళీకృతమైనటువంటి క్రమబద్ధీకరమైనటువంటి జీవన విధానంలో వెళ్తూ ఉంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, అంత పొద్దున్నే లేచి ఏం చేయాలని. లేవకపోయారు, మరి 12-1 గంట అయ్యేసరికి ఆహారాన్ని మాత్రము అదే టైంకి ఎందుకని తింటున్నారు? 5ంటికి 6ంటికి తినకపోయారా? మరి వీళ్ళకేమో భోజన విషయంలో ఎటువంటి లోటు ఉండకూడదు, లేసే విషయంలో మాత్రం 10-11 అవ్వాలి. ఇది ఏం అలవాటో చెప్పండి. కాబట్టి అందరూ కూడా క్రమబద్ధీకరమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే చాలా మంచిది. ఒక కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల వేకువజామున లేవడము, దీపాలు, జపాలు, దీపదానము, అలాగే నక్త దర్శనము, నక్షత్ర దర్శనము, ఉపవాసము, గుడికి వెళ్ళడము, రావి చెట్టు కింద దీపాలు పెట్టడము, బ్రాహ్మణుడికి దీపాలు దానం చేయడము, ఇలా చాకలి పోలెమ్మను స్వర్గానికి పంపేదాకా ఇక ఈ కార్తీక మాసం అనేటటువంటి తంతు ఈ 30 రోజులు కూడా ఇలా సాగుతూ ఉంటుంది.
అందరూ కూడా నిష్ఠతోటి చెయ్యండి, ఎవరితోటి పోల్చుకోకండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒక చెమ్ముడు నీళ్లు పోసిన శివలింగం మీద చాలా ప్రీతి చెందుతాడట శివుడు. అందుకే ఆయన భక్త సులభుడు అయ్యాడు. కాబట్టి భోలా శంకరుడికి ఇది కావాలి అది కావాలి అనేటటువంటిది ఏముండదు. ఆయన చూసేది ప్రేమ కోసము పరితపిస్తూ ఉంటాడు. మనం ఎలా అయితే ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటామో భగవంతుడు కూడా భక్తుల ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. మరి దాని అర్థాన్ని అర్థం చేసుకోకుండా మరి ఏవేవో ఆడంబరాలకు వెళ్ళడం కూడా తప్పనే చెప్పాలి. పొద్దున్నే లేవడంతో ప్రతిరోజు గంగా స్నానం చేయలేం కాబట్టి, ఇంట్లో ఉండేటటువంటి ప్రతిరోజు నదీ స్నానం చేయలేం కాబట్టి, నదులు దగ్గరలో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులే. కార్తీక మాసం అంతా చక్కగా నదీ స్నానం చేయవచ్చు, చాలా పుణ్య ఫలితం వస్తుంది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం వదలండి, అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యం వదలండి. చంద్రోదయం వేళ ప్రదోష కాలంలో అర్ఘ్యం వదలండి. మరి సూర్యచంద్రుల ఇద్దరి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ స్నానం చేసే నీటినే గంగా అనుకోండి, నర్మదా అనుకోండి, నర్మదా ఇలా మీకు తుంగభద్ర ఏ నదుల పేర్లు అయితే గుర్తొస్తాయో అన్నీ తలుచుకోండి. స్నానం చేసేటప్పుడు గంగే యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి నర్మదా జలేస్మిన్ సన్నిధిన్ కురు, ఇలా ఈ మంత్రాన్ని జపించి, అంటే అన్ని నదుల పేర్లను మన గుర్తున్న నదుల పేర్లన్నిటిని తలుచుకొని ఈ నీళ్ళల్లోని అన్ని నదులు కూడా ఆవాహనం కావాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి స్నానం చేస్తున్నాను, దీన్ని నదీ స్నానంగా స్వీకరించండి దేవతల్లారా అని అర్థము. ఇలా చేస్తుండండి. ఈ కాలంలో ఒక మాట అంటూ ఉంటారు, విష్ణువుకి మించిన దైవము, గంగతో సమానమైనటువంటి తీర్థము, వేదంతో సమానమైనటువంటి శాస్త్రము, అలాగే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు. కాబట్టి అంత గొప్పది కార్తీక మాసము. ఇక శివుడి గురించి చెప్పేదేముందండి, ఆయన అనుగ్రహించాలే కానీ ఆయన దృష్టి మన మీద రవ్వంత పడినా మనము చాలా గొప్ప వాళ్ళుగా అవుతాము. ఒక్కోసారి ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా చాలా గొప్ప వాళ్ళని చేస్తారు. ఎందుకు పనికి రాలేదని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళల్లో గొప్పతనం వాళ్ళకే తెలీదు. అటువంటి భోలా శంకరుడికి సదా మనం కృతజ్ఞతగా ఉంటూ ఈ జీవితాన్ని ప్రసాదించిన శివకేశవులకి దేవతలందరికీ కృతజ్ఞతగా ఉంటూ కార్తీక మాసాన్ని నెలను ప్రారంభించేటప్పుడు సంకల్పం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ అవాంతరాలు ఏవి రాకుండా నిర్విఘ్నంగా ఈ 30 రోజుల కాలం కార్తీక మాస వ్రతాన్ని ఆచరించేలాగా నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎటువంటి ఆటంకాలు పెట్టకండి అని సంకల్పం చేసుకొని ఈ నెల రోజుల వ్రతాన్ని అలా ఆచరిస్తూ చివరి రోజు చాకలి పోలెమ్మను స్వర్గానికి పంపడంతో ఈ తంతు అనేది వైకుంఠంకి పంపుతూ ఉంటారు చాకల పోలెమ్మను. అప్పటికి ఈ కార్తీక మాసం తంతు అనేది ముగుస్తుంది. తర్వాత ధనుర్మాసము, ఆండాల్ గోదావ్రతము, ఇవన్నీ కూడా తర్వాత సంక్రాంతి, ఇలా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. ఇక మరొకసారి అందరికీ కూడా కార్తీక మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.